ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ నాని. మరోసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ఒక ముఖ్యమైన ప్రశ్నతో నేను మీ ముందుకు వచ్చానన్నా. అడగమంటారా? మాకు బైబిల్ నుంచి మంచి వివరణ ఇవ్వాలని కోరుకుంటున్నాం అన్న. ఏంటంటే, పరిశుద్ధాత్మని పావురముతో పోలిక సరైందా? బైబిల్ నుంచి మాకు మంచి వివరణ ఇవ్వండి. తప్పకుండా నాని. ఇది చాలామంది మనసులో ఉన్న ప్రశ్న. ఎందుకంటే మనం ఎక్కడ చూసినా, ఏ మెసేజ్లు చూసినా, ఏ యూట్యూబ్లో చూసినా, అలాగే ఎక్కడెక్కడ మీటింగ్స్ జరిగినా, ఎక్కడ పాంప్లెట్స్ చూసినా, ఈ పరిశుద్ధాత్మని పావురముతో పోల్చడం అనేది క్రైస్తవ సమాజంలో ఒక భాగం అయిపోయింది. అక్కడ నిజంగా ఏం జరుగుతుంది, అసలు బైబిల్లో అలా చెప్పబడిందా లేదా అనేది పక్కన పెడితే, ప్రతి వ్యక్తి ఎక్కడైనా మీటింగ్స్ పెట్టాడు అనుకోండి, పాంప్లెట్ వేసినప్పుడు ఏదో ఒక చోట పావురము ఎగరాల్సిందే. ఆ ఎగిరే పావురం తెల్ల పావురం వెరీ ఫస్ట్. ఎక్కడైనా ఒక పెద్ద పాంప్లెట్ కాకపోయినా వాల్ పోస్టర్ వేశారనుకోండి, ఆ వాల్ పోస్టర్లో ఒక మాట ఉంటుంది. ఏమంటే, ముఖ్య ప్రసంగికులు పరిశుద్ధాత్మ దేవుడు అని. చాలా పెద్ద ఫోటో ఎవరిదంటే పావురం. అలాగే యూట్యూబ్స్లో చాలామంది యూట్యూబర్స్, క్రైస్తవ యూట్యూబర్స్, వాళ్ళ యొక్క లేబుల్స్ కానీ లేకపోతే వాళ్ళ లోగోస్లో కానీ ఖచ్చితంగా వాక్యం ఉన్నా లేకపోయినా పావురాన్ని మాత్రం తప్పనిసరిగా ఉండేటట్టు చూసుకుంటున్నారు. ఎందుకో మరి తెలియదు, కానీ అది క్రైస్తవ సమాజంలో పావురము ఒక భాగం అయిపోయింది. ఎవరికి సబ్స్టిట్యూటు అని మనం ఆలోచిస్తే, పరిశుద్ధాత్మకి ఒక రూపం ఇచ్చినట్టుగా పరిశుద్ధాత్మ ప్లేసులో ఆ పావురాన్ని తీసుకొచ్చి పెడుతున్నారు. నిజంగా బైబిల్ ప్రకారంగా పరిశుద్ధాత్మని మనం పావురంతో పోల్చవచ్చా అని మనం ఒకవేళ ఆలోచించగలిగితే, బైబిల్ ఏం చెప్తుందో మనం ముందుగా చూద్దాం. అసలు బైబిల్ రూట్ లెవెల్లో, అంటే పాత నిబంధనలో కూడా దేవుడు ఏం చెప్పాడు చూద్దాము, కొత్త నిబంధనలో ఏం చెప్పాడు, దానికి అనుగుణంగా ఈ పావురం సంబంధించిన విషయాలన్నీ ఈరోజు మనం కూలంకుషంగా తెలుసుకుందాము. కాబట్టి నిర్గమాకాండము 20వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువు నాని. పైన ఆకాశమందే గాని, పైన ఆకాశమందే గాని, క్రింద భూమి అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నేల ఎందే గాని, భూమి క్రింద నేల ఎందే కాని, నుండు దేని రూపము, నుండు దేని రూపమును నైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. ఆకునని చూడండి, ఏ రూపాన్నైనా నువ్వు చేసుకొనకూడదు, తర్వాత సంగతి సాగిలపడద్దు అని చెప్పాడు. అసలు ముందు నీ మనసులో ఆ రూపం అనేది రాకూడదు. అది దేవుడు యొక్క ముఖ్య ఉద్దేశము. అలాగే పాత నిబంధనలు చెప్పాడు దేవుడు. ఆ యూదయ సమాజం మొత్తము చాలా పర్ఫెక్ట్గా కొంతమంది పాటించారు, కొంతమంది దేవుడిని వివిధ రకాలుగా సూచించారు. వాళ్ళట్లో దేవుడు శిక్షకు పాత్రులయ్యారు. అలాగే కొత్త నిబంధనలో కూడా మనకి దేవుడు ఖచ్చితంగా చాలా క్లియర్గా రోమాపత్రికలో ఏం చెప్పాడో ఒకసారి మనం చూద్దాం. రోమాపత్రిక 1వ అధ్యాయము 22వ వచనం 23వ వచనం చదువునాని. వారి అవివేక హృదయం అంధకారమయమాయను తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్క ఆకునని పక్షుల యొక్కయు చూడండి, చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. మీరు ఒక విధంగా చూడండి, మనకి 2 డైమెన్షనల్ ఒకటి ఉంటుంది, 3 డైమెన్షనల్ ఒకటి ఉంటుంది. 2 డైమెన్షనల్ అంటే పొడవు వెడల్పులో బొమ్మ వేయడం, అంటే ఒక బొమ్మ గీయడం లేకపోతే ప్రింట్ వేయించుకోవడం. 3 డైమెన్షన్లో పొడవు ఉంటుంది, వెడల్పు ఉంటుంది, ఎత్తు ఉంటుంది. దాన్ని విగ్రహము అంటారు. రెండు ఒకటే, బొమ్మ వేసినా దాన్ని రూపము విగ్రహం రూపంలో చేసినా ఒకటే. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నా అంటే, దేవునికి సంబంధించిన, అంటే అక్షయుడకు దేవుడికి క్షయమయ్యే ఏది కూడా మనం పోలికగా చూపకూడదు. ఆయన్ని దేనితో కూడా రిప్రజెంట్ చేయకూడదు, దాంతో సూచించకూడదు. ఎందుకంటే నువ్వు సూచించే ఏ ప్రతిమైనా ఒకరోజు క్షయమైపోతుంది. కానీ నువ్వు చెప్పే ఆ దేవుడు అక్షయుడైన వారిని క్షయమైన వస్తువులతో సూచించడము వాళ్ళ అవివేక హృదయము అంధకారమయమైతే తప్ప
వాళ్ళు జ్ఞానులమని బుద్ధిహీనతతో చేసే పని అని బైబిల్ చెప్తుంది. కాబట్టి బైబిల్ ప్రకారంగా దేవునిని గూర్చిన ఏది కూడా, అక్షయుడకు దేవుని గూర్చిన ఏది కూడా క్షేమయ్య ఏ వస్తువులతో కూడా మనము సూచించకూడదు. ఇది బైబిల్ మనకు చెప్తుంది. ఒకవేళ సూచిస్తే ఆ సూచించినోడి యొక్క మైండ్ ఎలాగైందంటే అవివేక హృదయం అంధకారం అయిపోయింది. వాళ్ళు జ్ఞానులు అనుకొని బుద్ధిహీనులయ్యారని బైబిల్ చెప్తుంది. కాబట్టి మనము ఇంకా ఒక ముందుకు వెళ్ళి బైబిల్ ఈ విషయాన్ని ఇంకా ఎలా ధృవీకరిస్తుందో చూద్దాం. ఎందుకంటే ఈరోజు మన టాపిక్ పరిశుద్ధాత్మని పావురంతో పోల్చి చెప్పచ్చా, లేకపోతే పోలికగా చూపించచ్చా. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో ప్రతి ఒక్క దిక్కడ పరిశుద్ధాత్మ అని పేరు వచ్చిందో లేదో వెంటనే అక్కడ ఒక తెల్ల పావురము ఇమేజ్ రూపంలో ప్రింట్ అయిపోతుంది. అది యూట్యూబ్ అయినా, పెద్ద పెద్ద మీటింగ్స్ అయినా, చిన్న చిన్న పాంప్లెట్స్ అయినా, లేకపోతే ఎక్కడ చూసినా చర్చిల్లో కూడా డైరెక్ట్గా విండోస్కి లేకపోతే వెనక బ్యాక్గ్రౌండ్లో కూడా పావురం ఎగురుతూ ఉంటుంది. కాబట్టి ఇంత ఘోరంగా మన జీవితాల్లోకి ఒక అక్షయుడకు దేవునికి క్షయమైన ప్రతిమా స్వరూపం చేయడము తెలియకుండా విగ్రహారాధన లెక్కే. దేవుడు చెప్పిన డైరెక్ట్ ఆజ్ఞకి మనము తూట్లు పొడిచామని చెప్పచ్చు మన తెలుగు భాషలో. కాబట్టి ఒక విధంగా ఈరోజు బైబిల్లో ఏం చెప్తుంది చూద్దాము. మొట్టమొదటిగా ఈ యొక్క వాక్యాన్ని ఎక్కడ బైబిల్లో చెప్పబడిందంటే మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదువునాని. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. నీళ్ళలో నుంచి ఒడ్డుకు వచ్చాడు. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. ఇది యాక్చువల్గా అందరికీ ఇంపార్టెంట్ వాక్యం. ఏమన్నా తీసుకుంటున్నారంటే ఈ వాక్యం తీసుకుంటున్నారు. యాక్చువల్గా అక్కడ జరిగింది చూడండి. పరిశుద్ధాత్మ పావురము వలె అనే దానికి ముఖ్యంగా చూడండి, పరిశుద్ధాత్మ దేవుని పావురం వలె ఎందుకు అక్కడ మనకి రిప్రజెంట్ చేశాడు అంటే, పరిశుద్ధాత్మ ఎప్పుడైనా పైనుంచి దిగుతాడు మన మీదకి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మన మీదకి దిగుతామో మనం శక్తిని పొందేదామని బైబిల్ చెప్పింది. అలాగే పరిశుద్ధాత్మ పైనుంచి ఎలా దిగుతుంది అనే ఒక పోలికని పావురంతో పోల్చాడు. అంటే పావురం అనే శరీరంతో ఉండే పావురం కాదు, అక్కడ ఫ్లై అంటే అది ఎలా దిగుతుందో అని మనకి రిప్రజెంట్ చేయడం కోసంగా పావురము వలె. అంతేగాని పరిశుద్ధాత్మ పావురం రూపంలో అక్కడ లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, నేనున్నాను అనుకోండి, నేను ఒక మనిషిని, నేను వేరే దాంతో పోల్చినప్పుడు అది నేను కాదు. యాక్చువల్గా నేను కోతి వలె ఇక్కడ నుంచి దూకాను అన్నాం అనుకోండి, అక్కడ కోతుందా? లేదు. నేనే ఎవరి వలె దూకాను? కోతి వలె. అలాగే యేసుక్రీస్తు అలా వెళ్తున్నప్పుడు యోహాను ఒక మాట చెప్పాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు. అక్కడ దేవుని గొర్రె పిల్ల ఉందా? దేవుడు ఉన్నాడు. యేసుక్రీస్తున్నాడా? దేవుడే ఉన్నాడు. అంటే మనం రిప్రజెంట్ చేసేదానికి అక్కడ నిజంగా అక్కడ లేదు. పావురము అక్కడ లేదు. ఒకవేళ నీకు ఇంకొంచెం క్లారిటీ కావాలి అంటే లూకా సువార్త 3వ అధ్యాయం 22వ వచనం చదువు. పరిశుద్ధాత్మ శరీరాకారముతో, మీరు బాగా గమనించండి, పరిశుద్ధాత్మ శరీరంతో కాదు, 3 డైమెన్షన్ ఒక ఆబ్జెక్ట్ లాగా పావురం దిగట్లేదు. చూడండి, పరిశుద్ధాకారముతో, ఆకారం వేరు, డైరెక్ట్ గా పావురము ఉండడం వేరు. పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదకి దిగి వచ్చెను. చూడండి, పరిశుద్ధాత్మ శరీర ఆకారముతో ఎలా వచ్చాడు? పావురం వలె దిగి వచ్చాడు. అంతేగాని పావురం శరీరం కాదు అక్కడ జరిగింది, పరిశుద్ధాత్మ శరీరం వలె. అంటే శరీర ఆకారం. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక నీడ కనిపిస్తుంది, అది ఆకారమే. ఒక నీడ కనిపించినప్పుడు అది ఎక్స్టర్నల్ ఆకారమే కానీ నిజంగా అది ఆబ్జెక్ట్ కాదు. అంటే పరిశుద్ధాత్మ శరీర ఆకారం అంటే పావురం శరీరంతో కాదు, పావురం శరీరంతో దిగలేదు. ఎందుకంటే అక్కడ పావురం శరీరంతో దిగలేదు, పరిశుద్ధాత్మ ఆకారంతో. పరిశుద్ధాత్మ శరీరాకారం. ఏ శరీరము? పావురం శరీరం ధరించుకొని కాదు. శరీరాకారం అంటే మన మానవ దేహంతో శరీరాకారం ఉండొచ్చు. ఎందుకంటే ఇంకా మీరు చదివితే చూడండి, పరిశుద్ధాత్మ శరీరాకారముతో ఎలా వచ్చాడు? పావురం వలె ఆయన. పావురం లేదు అక్కడ పావురం లేదు. సరే, ఇక్కడ కూడా మీకు ఒకవేళ క్లారిటీ లేదు అనుకుందాం అనుకోండి, కిందకి మనం వస్తే యోహాను సువార్త 1వ అధ్యాయము, 1వ అధ్యాయం 32-33 వచనాలు.
మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు, ఇక్కడ బాగా ఆత్మ గమనించు. పావురం వలె ఆకాశము నుండి దిగి వచ్చుట చూచి తిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. చూడండి, ఆత్మ ఆకాశము నుండి, ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగి వచ్చుట చూచి తిని. ఇక్కడ దిగి వచ్చుచున్నది ఎవరంటే ఆత్మ. ఇక్కడ పావురం రావట్లేదు, చూడండి, ఆత్మ దిగి వచ్చి వలె, పావురము వలె, పావురం వలె పావురం వలె ఆత్మ దిగింది. ఆత్మ దిగి చూడండి, ఆకాశం నుండి దిగి వచ్చుట చూచి తిని. ఆకాశము నుండి దిగి వచ్చుట ఆయన చూచాడు. ఆ ఆత్మ, ఇక్కడ చూడండి, ఆ పావురము కాదు, ఆ పావురము కాదు, ఆ ఆత్మ, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. ఆయన మీద నిలిచాడు, వాలలేదు. ఆ పావురం కాదు, ఆ ఆత్మ, పరలోకం ఆకాశము నుంచి దిగి వచ్చిన ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. 33వ వచనం చదువు. నేను ఆయనను ఎరుగనైతిని, నేను ఆయనను ఎరుగునైతిని కానీ నీళ్ళ బాప్తీసమిచ్చుటకు, నీళ్ళ బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూస్తువో, నన్ను పంపినవాడు నీవు ఎవని మీద ఆత్మ దిగి వచ్చుట నిలుచుట చూతువో, ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో. పావురము దిగి వచ్చి నిలుచుట చూతువో లేదు, అక్కడ డైరెక్ట్ గా ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో, ఆత్మ దిగి వచ్చి ఆయన మీద నిలుచుట చూతువో. ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తీసం ఇచ్చువాడని నాతో చెప్పాను. ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చువాడని నాతో చెప్పాడు. ఇక్కడ మీరు గమనిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, నిజంగా పావురము వలె అని అంటే, ఒక పావురం నిజంగా దిగి వస్తుంటే పావురం వలె ఎందుకు అంటాము? నేను మనిషి వలె దూకుతానంటే అది అజ్ఞానం. ఓకే, నేను వేరే జంతువు వలె దూకితే దాన్ని కంపేర్ చేయడం అంటాం. అంటే నేను మనిషిని అయ్యుండి మనిషిలాగే దూకుతా యాక్చువల్గా, మళ్ళీ వేరే వాళ్ళలాగా దూకను. నేను ఎప్పుడైతే మనిషిని అయ్యుండి వేరే జంతువులాగనో, లేకపోతే వేరే పక్షిలాగనో, లేకపోతే వేరే పురుగులాగనో నేను చేస్తే, అప్పుడు మనం దాన్ని ఏమంటామంటే వీడు మనిషి అయ్యుండి జంతువులాగా దూకాడని, లేకపోతే వీడు మనిషి అయ్యుండి పక్షిలాగా ఎగిరాడని, వీడు మనిషి అయ్యుండి పురుగులాగా పాకాడంట. అంటే నా స్పీసీస్ వేరు, నా జాతి వేరు, నేను చేసిన పని వేరే జాతి దానిలాగా ఉంది అని చెప్పడానికి అప్పుడు మనం ఏం చేస్తామంటే వీడు కోతిలాగా దూకాడు అంటాం, నన్నైతే మనిషిని కాబట్టి. అక్కడ దేవుడు చెప్పాలని అనుకుంది ఏంటంటే, దేవుని ఆత్మ శరీర ఆకారంతో, పావుర ఆకారంతో కాదు, మనం గమనించాల్సింది శరీర ఆకారంతో ఆ దిగే ఆ స్టైల్ ఉంది చూసారా, దిగే స్టైల్ ని రిప్రజెంట్ చేయడానికి పావురం వలె అలా వచ్చి ఆయన మీద పావురం వాలేదు, ఆ ఆత్మ ఆయన మీద దిగి నిలిచెను. 33వ వచనం మళ్ళా చదువునని. నేను ఆయనను ఎరుగనైతిని గాని, నేను ఆయనను ఎరుగునైతిని కానీ నీళ్ళ బాప్తీసం ఇచ్చుటకు, నీళ్ళ బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో. నీవు ఎవని మీద పావురము వచ్చి నిలుచుట చూతు అని లేదు. ఓకే, అవును, ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో. ఆత్మ దిగి వచ్చింది, పావురం రాలేదు. అక్కడ పావురం లేదు, అసలు ఎక్కడ పావురం లేదు. కేవలము పరిశుద్ధాత్మ శరీరాకృతిలో ఎవరికి కనిపిస్తున్నాడు అంటే యోహాను కనిపిస్తున్నాడు. ఎందుకు యోహానికే కనిపించాలి అంటే, యోహానికి దేవుడు ఒక మాట చెప్పాడు, ఆయనను నువ్వు గుర్తించడానికి నీకు ఒక గుర్తు చెప్తున్నాను. ఆ గుర్తు ఏంటంటే, నీవు చూసినప్పుడు పరిశుద్ధాత్మ శరీర ఆకారంతో దిగి వచ్చి నీ ఎవరి మీద అయితే నిలుస్తుందో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చేవాడు. కాబట్టి మనం గమనించినప్పుడు అసలు ఆ సందర్భంలో ఎక్కడ పావురము అనేది లేదు, అసలు పావురం కనిపించలేదు, అసలు పావురం అక్కడ లేదు. ఎందుకంటే శరీర ఆకారము అనేది బైబిల్ మొత్తం నువ్వు వెతికితే ఏ జంతువుకి కానీ ఏ పక్షికి కాదు కదా ఆకారం. పావురం అనేది ఆకారం కాదు, పావురం అనేది ఒక పక్షి డైరెక్ట్గా దిగడం. కానీ ఆకారం అనేది ఎక్స్టర్నల్ షేప్. అది అంటే ఒక వ్యక్తికి అలాగా ఆ షేప్లో కనిపించే శరీరాకారంతో కనిపించాడు. ఎందుకంటే దేవుడు ఆత్మ గనుక, ఎవరు? దేవుడు ఆత్మ గనుక మనము దేవుణ్ణి ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యముతోను ఆరాధించాలి కదా. ఇప్పుడు నువ్వు ఇక్కడ ప్రతి చోట ప్రసంగికుడు, ముఖ్య ప్రసంగికుడు పరిశుద్ధాత్మ దేవుడు, పెద్ద పక్షి పావురం. పరిశుద్ధాత్మ దేవుడు రాయించుకోవడం తప్పు కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు రాయి, కానీ ఆయన పక్షి కాదు, ఆయన పక్షి కాదు. నువ్వు ఒక విధంగా ఆలోచిస్తే ఒక వచనం చదువుతాను, చదువునని. 1 సమూయేలు 15వ అధ్యాయం 29వ వచనం. 1 సమూయేలు 15:29 మొదటి లైన్ చదువు. మరియు ఇజ్రాయేలులకు
ఆధారమైన వాడు నరుడు కాడు. ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాదు. అంటే మన దేవుడు నరుడు కాదు, మన దేవుడు పక్షి కాదు, మన దేవుడు జంతువు కాదు, మన దేవుడు పురుగు కాదు. మన దేవుడు ఎవరంటే మన దేవుడు ఆత్మ. కాబట్టి ఆయనని అక్షయుడైన ఆ దేవుని క్షేమగు చతుష్పాద జంతువులతో కానీ, పక్షులతో కానీ, పురుగులతో కానీ, మనుషుల యొక్క ప్రతిమా స్వరూపంగా మార్చి మనం ఆయన్ని రిప్రజెంట్ చేయకూడదు. ఒకవేళ నిజంగా రిప్రజెంట్ చేస్తే, నిజంగా అది నిజమైతే, యేసుక్రీస్తు ఒక అద్భుతంగా మనకు ఒక సన్నివేశం అక్కడ గుర్తు రావాలి మనకి. ఎందుకంటే నిజంగా పావురమే పరిశుద్ధాత్మ ఆకారంలో వచ్చి అక్కడ నిలిచి ఉంటే, పరిశుద్ధాత్మకి సాదృశ్యము లేకపోతే రిప్రజెంటేషన్ పరిశుద్ధాత్మక పావురమే అయితే, యేసుక్రీస్తు యొక్క బిహేవియర్ ఒక చోట మనం చూద్దాము. ఆయన దేవాలయంలోకి పోయినప్పుడు జరిగే ఒక సన్నివేశం అక్కడ అద్భుతంగా మనం చూడవచ్చు. యోహాను సువార్త 2వ అధ్యాయము మధ్య 15-14-16 చదువు. ఓకే. దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రూకలు మార్చువారును కూర్చుండ చూచి. చూడండి, దేవాలయంలోకి యేసుక్రీస్తు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక సన్నివేశం కనపడింది. అక్కడ ఎవరెవరు ఉన్నారు నాని? ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మే వాళ్ళు అక్కడ రెడీగా ఉన్నారు. రూకలు మార్చువారు కూడా ఉన్నారు. మన సందర్భం వచ్చి పావురం. ఓకే. కాబట్టి అక్కడ పావురాలు అమ్మే వాళ్ళు అందరూ ఉన్నారు. ఓకే. ఇప్పుడు నిజంగా పావురమే పరిశుద్ధాత్మక సాదృశ్యం అయితే పావురంకి మనం ఎంత విలువ ఇవ్వాలని, ఒకవేళ నీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మనం ప్రతి ఆదివారము యేసుక్రీస్తు యొక్క శరీరానికి రక్తమునకు గుర్తుగా సాదృశ్యంగా బల్ల తీసుకుంటాం. అక్కడ ఒక రొట్టె పెడతాము, అక్కడ ఒక ద్రాక్ష రసం తాగుతాం. అవి నిజంగా అయితే యేసుక్రీస్తు డైరెక్ట్ గా మనం ఎవరైనా చూసినప్పుడు ఎవరైనా అడిగితే అదేమంటే అది రొట్టె, ఇది ద్రాక్ష రసం అంటాం. అంతేనా? కనిపిస్తుంది. కానీ అది దేనికి సాదృశ్యం? యేసుక్రీస్తు శరీరానికి, ఆయన రక్తం. దాన్ని మనం అయోగ్యంగా తీసుకుంటామా? చాలా యోగ్యంగా తీసుకుంటాం. ఒకవేళ దాన్ని రాంగ్ గా హ్యాండిల్ చేస్తాం ఎట్టంటే అట్ట. అందుకని దాన్ని అయోగ్యంగా తీసుకున్న వాళ్ళు చేతులు కడుక్కుంటాం, పరిశుద్ధంగా ఉండాలి అంటే. దేవునికి ఆయన శరీరానికి సాదృశ్యంగా చూపించే రొట్టెని, ద్రాక్ష రసాన్ని మనం అంత విలువగా, అంత పరిశుద్ధంగా, అంత యోగ్యకరంగా చాలా హ్యాండిల్ చేస్తామే, అంత ఇంపార్టెంట్ గా. ఇప్పుడు డైరెక్ట్ గా ఈ దేవుడు నిజంగా పావురంతో పోల్చుంటే, పావురమే పరిశుద్ధాత్మక సాదృశ్యమైన ఆకారం అయితే దేవుడికి విలువ ఇయ్యాలిగా. దేవుని సాదృశ్యమైన మనమే ఆయన రొట్టెకి ద్రాక్ష రసం ఎంతో విలువ ఇస్తున్నప్పుడు అసలు యేసుక్రీస్తు ఇంకెంత విలువ ఇవ్వాలి? సరే, ఎంత విలువ ఇచ్చాడో మనమే చూద్దాం అని. పావురములమ్ము వారితో ఇప్పుడు చూడండి, అక్కడికి వెళ్ళాడు. అక్కడ చాలా మంది ఉన్నారు. ఎవరు? ఎడ్లను, గొర్రెలను, పావురములను కూర్చుండ చూచి. పావురములు అమ్మే వాళ్ళందరూ అక్కడ కూర్చొని ఉంటే వాళ్ళని చూసి చదువునని. పావురములమ్ము వారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి, వీటిని నువ్వు ముందు ఇక్కడ నుంచి తీసేయి. అంటే దేవాలయంలో ఈ పావురాలు ఉండడానికి ఆస్కారమే లేదు. ఇంకా గొర్రెలను, ఎడ్లను అమ్మే వాళ్ళని అయితే చెడాకోలు తీసుకొని కొట్టాడు. అవును, పాపం ఇవి ఆయన మంచోడు కాబట్టి. అంటే ఆయన దేవాలయంకి వెళ్ళినప్పుడు ఈ బ్యాచ్ అంతా అక్కడ కూర్చొని ఉంది. అప్పుడు యేసుక్రీస్తు నిజంగా పావురం చూసినప్పుడు మనలాగా పావురము దేవునికి సాదృశ్యము, పరిశుద్ధాత్మ. ఎందుకంటే మనం ఎక్కడ పావురం చూస్తే వెంటనే మనం అక్కడ మన లేబుల్లో కానీ, లేకపోతే మన లోగోలో కానీ, మన పాంప్లెట్లో కానీ, లేకపోతే మన వాల్ పోస్టర్లో కానీ, లేకపోతే మన చర్చి అనుకుంటే బ్యాక్గ్రౌండ్లో కానీ, ఎక్కడ పడితే నీకు అవకాశం ఉన్న చోటల్లా ఇది ఎంతగా ప్రజల్లోకి వెళ్ళిపోయిందంటే, ఫ్లెక్సీ వేసేవాడు కూడా నువ్వు చెప్పబోయిన పావురం వేసేటట్టు చేశాడు. ఫ్లెక్సీ వేసేవాడు సిలువను మర్చిపోతాడేమో కానీ కంపల్సరీ ఒక తెల్ల పావురం తీసుకొచ్చి అక్కడ పెడితే వాడు తృప్తి పొందట్లేదు, పెట్టకపోతే నువ్వు తృప్తి పొందట్లేదు. అంటే దేవుణ్ణి, ఒక అక్షయుడు దేవుణ్ణి క్షేమకు ఒక పక్షితో మనం పోల్చడం మొదలుపెట్టాము. కానీ దేవుడు దానికి చాలా విరుద్ధంగా మనకి వాక్యం చెప్పబడి ఉంది. ఇప్పుడు చదువునాని 16వ వచనం. పావురములు అమ్మవారితో. ఇప్పుడు చూడండి, ఎడ్లను అమ్మే వాళ్ళని, గొర్రెల వాళ్ళని చెడాకోలతో కొట్టి తరిమేసిన తర్వాత యేసుక్రీస్తు అక్కడికి వచ్చి పావురములు అమ్మే వాళ్ళతో స్పెషల్ గా చెప్తున్నాడు. ఏమని తెలుసా? పావురములు అమ్మవారితో వీటిని ఇక్కడ నుంచి ముందు ఇక్కడ నుంచి వెకేట్ చేసేయండి. మీరు అసలు ఉండకూడదు ఈ పావురాలు, ఎంత చెత్త. ఎందుకంటే నా దేవుని ఆలయం ఇది. మీరు ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ, పావురము దేవునికి సాదృశ్యం కాదు, అది ఒక క్షయమగే పక్షి. దేవుడు పక్షి కాదు, మన దేవుడు పక్షి కాదు, మన దేవుడు నరుడు కాదు, మన దేవుడు జంతువు కాదు, మన దేవుడు పురుగు కాదు, మన దేవుడు ఆత్మ,
మనం ఆయన్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. కనుక నిజంగా పావురము పక్షి రూపంలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి ఉండుంటే యేసుక్రీస్తు మీరందరిని తరిమేసిన ఆ పావురాలను అక్కడ నిలిపేవాడు. ఎందుకంటే దేవునికి సాదృశ్యమైన డైరెక్ట్ పావురం కాబట్టి యేసుక్రీస్తు కూడా మనకి డైరెక్ట్గా చెప్తున్నాడు, పావురాల్ని తరిమేశాడు. కాబట్టి మనం కూడా మన మైండ్లో ఉన్న పావురాలన్నింటినీ ఈ రోజు నుంచి తరిమేద్దాం. ఎందుకంటే అవి అక్షయుడైన దేవునికి సబ్స్టిట్యూట్ కాదు, అక్షయుడైన దేవుడికి క్షయమైన ఏది కూడా సబ్స్టిట్యూట్ కాదు. ఎందుకంటే ఆయన నిరంతరం జీవించేవాడు. ఈ పక్షులన్నీ ఒకరోజు చచ్చిపోతాయి, మనుషులందరూ ఒకరోజు చచ్చిపోతాడు, జంతువులన్నీ చచ్చిపోతాడు. కాబట్టి అక్షయుడైన దేవుణ్ణి పక్షులతో పోల్చడం చాలా తప్పు. అది బైబిల్ కూడా ఒప్పుకోవట్లేదు. కాబట్టి ఎందుకంటే మనందరము దేవుడిని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మ మనకి కనపడడు కాబట్టి మనం దేవుడిని అనుభవపూర్వకంగా మన హృదయం ద్వారా ఆయన ఆరాధించాలి. కాబట్టి పక్షి అనేది బైబిల్ ప్రకారం తప్పునని, అలాగే పరిశుద్ధాత్మకి పావురం అనేది సబ్స్టిట్యూట్ కాదు. మనం పావురం ఎక్కడ వాడకూడదు. అది దేవుని దృష్టిలో విగ్రహారాధన అవుతుంది, దేవుణ్ణి అవమానపరిచినట్టు అవుతుంది. ఎందుకంటే ఇశ్రాయేలుకు ఆధారమగువాడు నరుడు కాదు. కాబట్టి దేవుడు అసలు నరుడు కూడా కాదు, దేవుడు ఆత్మ. కాబట్టి మనందరం కూడా ఆత్మస్వరూపైన దేవుణ్ణి ఆయన చెప్పినట్టు ఆత్మతో సత్యముతో ఆరాధిద్దామని తెలుసుకోవాలని అందరూ ఆశిస్తున్నాను. ఎవరు పరిశుద్ధాత్మ పావురం రూపంలో అక్కడ రాలేదు, పావురం అసలు అక్కడ కనపడలేదు. చాలా సంతోషం అన్న, చాలా వాల్యుబుల్ వర్డ్స్. నూతనంగా ఒక కొత్త బాణిలో మీరు వివరించారు. మీకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ నాని, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీ అందరికీ. ప్రియమైన దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఇప్పటిదాకా మీరు 4 ఎపిసోడ్లు విని 5వ ఎపిసోడ్ మీరు విన్నారు. మాకు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చినటువంటి ట్రూ థియాలజికల్ కాలేజీ యాజమాన్యానికి వందనాలు. అదేవిధంగా జీసస్ వే మిషన్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. మీకు అందరికి వందనాలు అన్న. మీకు వందనాలు. ప్రియమైన ప్రేక్షకులారా, మీకు ధన్యవాదాలు. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ఈ స్క్రీన్ పైన కనపడుతున్నటువంటి ఫోన్ నెంబర్లకి మీ క్వశ్చన్స్ రేస్ చేయండి, మెసేజ్ పెట్టండి, ఫోన్ చేయండి. మీకు తగిన సమాధానాలు అన్నగారి దగ్గర మీకు ఇప్పించడానికి నేను ప్రయత్నిస్తాను. మీకు అందరికి ధన్యవాదాలు. ధన్యవాదాలు.